పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయము 31వ వచనము నుండి 34వ వచనం వరకు. ఈలోగా యేసు శిష్యులు, బోధకుడా భోజనము చేయుడు అని బ్రతిమాలుచుండిరి. యేసు వారితో, మీరు ఎరుగని ఆహారము నాకు కలదు అని చెప్పాను. ఎవరైనను ఈయనకు భోజనము తెచ్చిపెట్టిరా అని శిష్యులు ఒకరితో ఒకరు అనుకొనసాగిరి. యేసు వారితో, నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశం దైవ చిత్తము. దేవుని చిత్తం ప్రకారం జీవిస్తున్నటువంటి దేవుని బిడ్డలు మనం అందరం. అయితే అది సరిగ్గా తెలుసుకుంటూ క్లుప్తంగా గ్రహిస్తూ చేస్తే మనస్ఫూర్తిగా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాని సరైనటువంటి రీతిలో చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దైవ చిత్తము గురించి కొద్దిసేపు మనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. పరలోక ప్రార్థన మనం చెప్పుకునేటప్పుడు పరలోక ప్రార్థనలో 3వ వాక్యం, ప్రియ దేవుని బిడ్డలారా, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక అని చెప్తాం. అంటే ప్రభువా, నువ్వు పరలోకములో ఎలాగైతే డిసైడ్ చేస్తున్నావో, కోరుకుంటున్నావో, దాన్ని మాత్రమే మేము ఈ లోకంలో కూడా చేస్తాము అని చెప్పి మనం వాగ్దానం చేస్తున్నాం. ఆ తర్వాతే మాకు కావలసిన ఆహారం దయచేయండి, మా పాపాలు క్షమించండి, అది మమ్మల్ని శోధనకు గురి కాకుండా కీడు నుంచి రక్షించండి అని చెప్పి మనం ప్రభువుకు చెప్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గ్రహించాలి, దైవ చిత్తము మన జీవితంలో దైవ చిత్తం పాటించటం అనేది విశ్వాసములు ఎదుగుతున్న మనందరికీ ఒక భాగం అయిపోవాలి. ఎందుకని అని అంటే, ఈ లోకములో ఏది కూడా మనం అనుకుంటున్నట్టు జరగట్లా, అంతా దేవుడు అనుకుంటున్నట్లే జరుగుతోంది. ఎండ రావాలి, నువ్వు నేను డిసైడ్ చేయట్లా, ఆయన డిసైడ్ చేస్తాడు. చీకటి కావాలి, వెలుగు రావాలి, వర్షం పడాలి, చలి రావాలి, ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఇవన్నీ మనుషులు ఏమైనా ప్రోగ్రామ్ చేస్తున్నారా అంటే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అది మనందరికీ చేసిస్తున్నాడు. దైవ చిత్తం ప్రకారం ఇవన్నీ జరుగుతున్నాయి. నేను పురుషునిగా పుట్టాలి, నేను పొడుగ్గా పుట్టాలి, ఎవరు డిసైడ్ చేస్తున్నారు? దేవుడు డిసైడ్ చేస్తున్నాడు. నేను పలానా తల్లిదండ్రులకు జన్మించాలి, నేను పలానా కుటుంబంలో జన్మించాలి, ఇన్ని సంవత్సరాలు జన్మించాలి, దేవుడు డిసైడ్ చేస్తున్నాడు. నేను ఏం చేస్తే బాగుంటాను, ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటాను, ఏ ఉద్యోగం చేస్తే బాగుంటాను, ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటాను, దైవ చిత్తం ప్రకారమే జరగాలి. అందుకనే దేవునికి ఇష్టమైంది తెలుసుకోవటమే దైవ చిత్తం నెరవేర్చటం. ఆయనకి ఇష్టానుసారం జీవించటమే మనమందరం కూడా మన దైవ చిత్తం నెరవేర్చటం. ఇది నెరవేర్చటంలోనే మనం సంతోషంగా ఉంటాం. ఎందుకని? మనం చేయాల్సింది చేసినప్పుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాం, చేయకూడనిది చేసినప్పుడు మనం ఎప్పుడు దుఃఖిస్తూ ఉంటాం. మనం చేయాల్సిందే ఎప్పుడు చేయాలి. మనం చేయాల్సింది ఏంటి? దేవుడు ఏది కోరుకుంటున్నాడో అదే చేసుకుంటూ వెళ్ళాలి. యేసుక్రీస్తుని మాటలు మనం గమనిద్దాం. యోహాను సువార్తలో 6వ అధ్యాయం 38వ వచనంలో ప్రభు చెప్తాడు, ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ లోకమునకు వచ్చినది నా ఇష్టానుసారం చేయుటకు కాక నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే వచ్చి ఉన్నాను అంటాడు. అంటే ఇక్కడ నేను వచ్చింది నా ఇష్టానుసారం చేయుటకు కాదు. నిజంగానే ఇక్కడ మనం ఉంది మన ఇష్టానుసారం జీవించడానికి కాదు, దేవుని చిత్తం ప్రకారం జీవించటానికి మనం ఈ లోకంలో ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు టార్గెట్ని, ఆ లక్ష్యాన్ని ఎప్పుడూ మిస్ అవ్వడు. ఆ లక్ష్యం ప్రకారమే వెళుతూ ఉంటాడు. ఏది తనకి తండ్రికి ఇష్టమో, ఏది తన తండ్రికి సముచితమో దాన్ని మాత్రమే చేసుకుంటూ వెళతాడు. ఇప్పుడు మనం చదువుకున్న సువిశేషం గమనించండి. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 31వ వచనం నుంచి మనం చూస్తే, భోజనం చేయమని యేసు ప్రభు చెప్పారు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? మీరు ఎరుగని ఆహారం నాకు ఒకటి ఉన్నది అంటున్నాడు. మీరు ఎరుగని ఆహారం అంటే ఎవరైనా వచ్చి నాకు భోజనం పెట్టేశారేమో అనుకున్నారు వాళ్ళు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారం. మనం ఆహారాన్ని ఎంత ఇష్టంగా తింటామో, భోజనం చేసేటప్పుడు డెఫినెట్గా
దాన్ని చాలా రుచిగా వండుకుంటాం మనం అందరం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుకి ఇష్టమైన ఆహారం అంట, ప్రభుకి రుచికరమైన ఆహారం అంట, ఆయన ఎంజాయ్ చేసేటటువంటి ఆహారం అంట. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటం అంటే ఏంటి? లోకాన్ని రక్షించటం, తన రక్తము చేత ఆ లోకముని పాపం నుంచి కడిగివేయటం. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయే నాకు ఆహారం. ఇది ఎంత గొప్ప యాటిట్యూడో గమనించండి. ఇలాంటి మనస్తత్వం మనకుంటే క్రైస్తవ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో, క్రైస్తవ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో. కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డలారా, మానవ చిత్తానికి దైవ చిత్తానికి క్లాష్ ప్రతిరోజు జరుగుతుంది. మనం చేసే ప్రతి పని ముందు, ప్రతి డెసిషన్ ముందు మానవ చిత్తం డామినేట్ చేసేస్తుంది. ఎందుకని? ఫ్రెండ్షిప్ వల్లనో, ఫ్యామిలీ వల్లనో, సంఘం వల్లనో, మనం జీవించే సమాజం వల్లనో ఈ మానవ ప్రక్రియలన్నీ డామినేట్ చేసేస్తాయి. అందుకే మనం చాలాసార్లు చేసే చాలా పనులు మా బావకిష్టం, మా ఆయనకిష్టం, మా ఆవిడకిష్టం, నా ఫ్రెండ్కి ఇష్టం, మా తల్లిదండ్రులకు, ఇవన్నీ చెప్తాం చూడండి. ఇవన్నీ కూడా మానవ చిత్తాలే. లేకపోతే నాకు ఇష్టం వచ్చింది అనుకుంటాను చూడండి, ఇవన్నీ కూడా మానవ చిత్తాలే. కానీ ఇది దైవ చిత్తమా కాదా? ఇది దైవ చిత్తము అని చెప్పి గనక నీకు తటస్థపడగలిగితే, నువ్వు డిసైడ్ చేయగలిగితే, నువ్వు దాన్ని ఫిక్స్ అవ్వగలిగితే, అక్కడ నడిపే బండి నీది కాదు, నీ బండిని ప్రభువే నడిపిస్తూ ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. దైవ చిత్తం నెరవేర్చడంలో ఉన్నటువంటి గొప్ప ఆనందం అది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి గమనిద్దామా? మరియ తల్లి దగ్గరికి గాబ్రియేలు దూత వెళ్ళినప్పుడు, కావలసిన సందేశం అంతా కూడా వినిపించినప్పుడు, మరియ తల్లి నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అన్నప్పుడు, పరిశుద్ధాత్మ నీపై వేంచేస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటాడు అని చెప్పి అభయం ఇచ్చినప్పుడు, మరియ తల్లి లూకా సువార్తలో 1వ అధ్యాయంలో 38వ వచనంలో ఏమని చెప్తుందో చూడండి. నేను ప్రభుదాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక, నాకేమైనా పర్వాలేదు, నీ చిత్తం ప్రకారమే నాకు జరుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇక్కడ మరియ తల్లి దాసురాలతో పోల్చుకుంటోంది. దైవ చిత్తం నెరవేర్చేటప్పుడు మనం గ్రహించాలి, మనదంటూ ఎప్పుడైతే లిమిటేషన్ ఎంటర్ అవుతుందో మనం ఏం చేస్తామంటే మనకు డిస్కౌంట్లు పెట్టాల్సి వస్తుంది. ప్రభువా, నీ చిత్తం ప్రకారం జీవించటం నా వల్ల కావటం లేదు, ఇలాగే సర్దుకుపోతాను, గుడికి వస్తాను, ప్రార్థన చేసుకుంటాను, కానుక సమర్పిస్తాను, కానీ బయటకు వెళ్ళిన తర్వాత అదిగో నా వల్ల కాదు అనే స్థితికి మనం వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే, ప్రభువా మందు కొట్టొద్దన్నావు పర్వాలేదు, పెళ్ళాన్ని కొట్టొద్దంటావేంటి తండ్రి, కుదరదు అని చెప్పే అవకాశాలు ఎక్కువైపోతూ ఉంటాయి. ప్రభువా గుడికి రమ్మన్నావు, కానుక చెల్లించమన్నావు, బాగానే ఉంది, మరి బూతులాడొద్దంటే ఎలాగ ప్రభువా? మరి లోకంలో జీవించాలంటే చూసారా, ఐఎమ్ సారీ అని చెప్పి ప్రభువుకు చెప్పేసి మనసులో మనమే కొంచెం సెటిల్ అయిపోయి పర్వాలేదులే అనే స్థితికి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ అది కాదు. దైవ చిత్తం నెరవేర్చేటప్పుడు నువ్వు 100%, 100% ఇవ్వగలిగితేనే దేవుని ప్రణాళిక నీ జీవితంలో నిజమవుతుంది, లేకపోతే అది నిజం అవ్వదు అని చెప్పి నువ్వు గ్రహించుకోవాలి. ఎలాగో చూద్దాం. మరియ తల్లి దాసురాలతో పోల్చుకుంది. దాసులు అంటే బానిసలు, వాళ్ళని మార్కెట్లో అమ్ముకునేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు మనం సంతలో ఆవుల్ని, గేదెల్ని, బర్రెల్ని అమ్మినట్టు అక్కడ మనుషులు అమ్ముకునేవాడు, ఈ స్లేవ్స్, బానిసల్ని అమ్ముకునేవాడు. అలా అమ్ముకుని తీసుకువెళ్ళేవాడు. ఇప్పుడు మరియ తల్లి ఏమంటుంది? దాసురాలని, సేవకులను. కాబట్టి అదిగా దాసుల్ని, బానిసల్ని కొనుక్కునే యజమానుడు ఆ దాసుల్ని తిట్టొచ్చు, కొట్టొచ్చు, అమ్ముకోవచ్చు, చంపేసుకోవచ్చు. అంటే నాదంటూ ఏమీ లేదు, అంతా నువ్వు చెప్పినట్లే జరగాలి అంది మరియ తల్లి. మీరు గమనించండి ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఆ మాట అంటోందో మరియ తల్లి. ఆ మాట అన్నప్పుడు మీరు గ్రహించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మరియ తల్లిని ఒంటరిగా విడిచిపెట్టలా. పెళ్లి కాకముందు గర్భం ధరించే స్త్రీని రాళ్లతో కొట్టి చంపేసేయాలి. కాబట్టి ఆమె మీద ఆ నింద వేయాల్సింది యోసేపు గారు. కాబట్టి ఎప్పుడైతే మరియ తల్లి ఆ మాట ఒప్పుకుందో వెంటనే యోసేపుకు దర్శనమిస్తున్నాడు. యోసేపు అప్పటికే ఏమనుకుంటున్నాడు? ఏదో దైవిక కార్యం జరుగుతోంది కాబట్టి రహస్యంగా వదిలేయాలనుకున్నాడు. వెంటనే గాబ్రియేలు దూత యోసేపుకు దర్శనమిచ్చి, విడిచిపెట్టవద్దు, ఆమెను స్వీకరించుటకు భయపడవలదు, ఆమె పరిశుద్ధాత్మ ప్రేరణ వలన గర్భము ధరించినది అని చెప్పి అభయం ఇచ్చాడు. మీరు గమనించండి, ఆ సమయంలో మరియ తల్లికి అభయం ఇవ్వాల్సినటువంటి వ్యక్తి, తోడు ఉండాల్సినటువంటి వ్యక్తి ఎవరండి? యోసేపు గారే. మరి మిగిలినవన్నీ కూడా చూడండి, హోంవర్క్ ఎట్లా చేస్తున్నాడు దేవుడు. మెల్లగా తన కార్యాన్ని ముగిచ్చేస్తున్నాడు.
మెల్లగా ఆ కార్యాన్ని అదిగో యోసేపు ద్వారా కొనసాగిస్తూ ఉన్నాడు. ఒక స్త్రీకి ఆ సమయంలో కావలసింది పురుషుడు, భార్యకి కావలసింది భర్త. ఆ సమయంలో నింద వేయగలిగింది, అక్కడ యూదా ప్రపంచానికి చూపించగలిగేది యోసేపు గారు. కానీ యోసేపుని వెంటనే పట్టుకొని స్వీకరించు, ఆమె చేయి విడిచిపెట్టమాకు అని చెప్పి మార్గాన్ని సిద్ధం చేశాడు. అదిగో యోసేపు వెంటనే నిద్రలేచిన యోసేపు ఆమె చేయి పట్టుకున్నాడు, తనని భార్యగా స్వీకరించాడు అని చెప్పి వాక్యములు మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో 24వ వచనంలో మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అదిగో ఇప్పుడు తర్వాత ఏం జరిగిందండి? బెత్లెహేముకు వెళ్ళారు. అప్పటికే 9 నెలలు నిండిపోయాయి. మరి స్వీకరించినటువంటి యోసేపు సత్రమును అన్నిళ్ళు తట్టాడు, అన్ని గదులు తట్టాడు, ఎవరూ స్వీకరించలేకపోయారు. అప్పుడు గడ్డిపరిచి అదిగో ఆ పశువుల మధ్యన జన్మనిచ్చే విధంగా మరియ తల్లికి సహాయం చేసింది యోసేపు. మరియ తల్లి ఒంటరిది అవ్వలేదు. అక్కడ బాలుని చంపేస్తారనుకుంటున్నాడు హేరోదు, చంపబోతున్నాడు. ఐగుప్తు వెళ్ళిపోండి అంటే గాడిద మీద ఎక్కించుకొని తన భార్యను తీసుకొని ఐగుప్తు వెళ్ళాడు. హేరోదు చనిపోయిన తర్వాత, హేరోదు చనిపోయాడు, నజరేతుకు వచ్చేసేయండి అని చెప్పినప్పుడు భార్యను తీసుకొని నజరేతుకు వచ్చేసాడు. మీరు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అంతా గమనించండి, జరుగుతున్న ఈ లైనప్ అంతా చూడండి. మరియ తల్లికి ఈ విషయాలు ఏమీ తెలియవు, కానీ దేవుడు నడుపుతున్నాడు ఈ బండి. ఇదే మనం గ్రహించుకోవాలి. మనం పిల్లకి పెళ్ళిళ్ళు చేస్తాం, సబ్జెక్టులు తీసుకుంటాం, చదువుకుంటాం, పంట వేస్తాం, ప్రయాణాలు చేస్తాం, బోళ్ళన్ని కార్యక్రమాలు రూపొందిస్తాం. మీరు ఆలోచించండి, అవి దైవ చిత్తం కాకపోతే మనం ప్రోగ్రాం చేసేవన్నీ మనం ఏడిపిస్తూనే ఉంటాయి, బాధ పెట్టేస్తూ ఉంటాయి. ఎందుకని? ఆ రూపొందిస్తున్న ప్రణాళిక అదిగో దైవ చిత్తం ప్రకారం జరగడం లేదేమో, అందుకనే అది నన్ను బాధ పెట్టేస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, మరియ తల్లి నేను ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని ఒప్పేసుకునేసరికి, అని స్వీకరించేసరికి దైవ చిత్తాన్ని హోంవర్క్ చేస్తోంది ప్రభు. ఇది మనం గమనించాలి. నువ్వు ఎప్పుడైతే దైవ చిత్తం ప్రకారం నీ యొక్క ప్రణాళికలు రూపొందిస్తావో అక్కడ బండి నడిపేది ప్రభువు, పని చేసేది దేవుడు. నీకున్నటువంటి మేజర్ % బాధని ప్రభువే తీసేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఇది దైవ చిత్తమా కాదా, ఇది దేవునికి ఇష్టమా కాదా? ఇందాక చెప్పాను నేను, మా అన్నయ్యకి ఇష్టమా కాదా, మా ఆవిడకి ఇష్టమా కాదా, నా ఫ్రెండ్కి ఇష్టమా కాదా, దేవునికి ఇష్టమా కాదా, ఇది దైవ చిత్తమా కాదా అని చెప్పి మనం గ్రహించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అది అప్పుడు తెలుసుకుంటాం మనం, ఇది దైవ చిత్తమా కాదా అని చెప్పి. నువ్వు ఎప్పుడైతే అది దైవ చిత్తమా కాదా అని తెలుసుకోవడానికి ప్రార్థన చేస్తావో దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. తనదైన భాషలో నీకు చెప్తాడు, ఇది సరైంది, ఇది సరైంది కాదు అని చెప్పి. నువ్వు ఆ దైవ చిత్తం స్వీకరించి దాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు వెళ్ళే కొద్దీ మార్గంలో ఆటుపోట్లు నీకు తగలవు, దేవుడే వాటిని తీసేస్తూ ఉంటాడు. నీ మార్గంలో నీ ప్రభువే నీకు తోడుంటాడు, నిన్ను చివరి దాకా నీ ప్రభువు నడిపిస్తాడు అని చెప్పి మీరు గ్రహించుకోవాలి. మరి మరియ తల్లి గర్భం ధరించింది మొదలు, మరి త్వరితంగా వెళ్ళిపోయింది ఎలిజబెత్ అమ్మ దగ్గరికి. యోసేపు స్వీకరించాడు. ఎలిజబెత్ తర్వాత బెత్లెహేము వెళ్ళారు, ఐగుప్తు వెళ్ళారు, నజరేతుకు వచ్చారు. ఏం జరిగింది? అన్నిట్లోనూ దేవుడు తోడున్నాడు, దగ్గరుండి నడిపిస్తున్నాడు. చివరిదాకా మరియ తల్లికి తోడున్నాడు. యేసుప్రభు శిలువ మీద మరణించినప్పుడు శిలువ కిందే ఉంది మరియ తల్లి. ఆ తర్వాత కూడా శిష్యులకు తోడుంది మరియ తల్లి, దైవ ప్రణాళికలో తోడుంది మరియ తల్లి. మరియ తల్లి దైవ చిత్తం నెరవేర్చడానికి ఇష్టపడింది కాబట్టి అది జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మానవ చిత్తముతో స్వంత ప్రణాళికలతో మనం వెళ్తూ ఉంటాం చూసారా, అక్కడే మనం ఎప్పుడు తప్పు చేస్తూ ఉంటామని చెప్పేసి మనం ఎల్లప్పుడూ గ్రహించుకోవాలి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ స్వంత తెలివితేటల మీద ఆధారపడకుము, దేవుని సంపూర్ణముగా నమ్ముము, ఆయన నీ పనులను సులభతరము చేయును. స్వంతగా వెళ్ళినప్పుడు మన కెపాసిటీ సరిపోదు. అందుకే
అంతా తెలిసిన డాక్టర్ గారు కూడా చివరికి మా చేతిలో లేదు అని చెప్పేస్తాడు. మీ దేవుని ప్రార్థన చేసుకోండి అని చెప్తాడు. ఎందుకనంటే అతనికి కూడా ఒక లిమిట్ ఉంది, సైంటిస్ట్కి కూడా ఒక లిమిట్ ఉంది. మరి మనం అనుకునే అగ్రరాజ్యపు అధినేత డొనాల్డ్ ట్రంప్కి కూడా ఒక లిమిట్ ఉంది, మనుషులం కాబట్టి. కానీ నీ యొక్క సొంత తెలివితేటల మీద ఆధారపడకుండా ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధానంలో ఉంచు. నీ కూతురు గురించి, నీ కొడుకు గురించి, నీ ఫ్యామిలీ గురించి, నీ బాధల గురించి ప్రభువుకు చెప్పు. అక్కడ ప్రభువు నీ కార్యములను సులభతరం చేస్తాడు. ఆయన దానిని సందిగ్ధం చేస్తాడు. నీకు కావలసినటువంటివన్నిటి కూడా ఆయన ఆమోద ముద్ర వేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ చిత్తం నెరవేరుస్తున్నప్పుడు వెళ్తున్న మార్గం కూడా సజావుగా ఉంటుందండి. ఎందుకనంటే ప్రభు మనకు తోడుంటున్నాడు కాబట్టి, మనం ఒంటరి వాళ్ళము కాదు కాబట్టి, మన ప్రభు ఎల్లప్పుడూ మనకి సహాయపడుతున్నాడు కాబట్టి. ఇదే మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవలసిన విషయం. మరొకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాముని పుత్రుని పెళ్లి చేస్తున్నప్పుడు, ఈసాకు పెళ్లి చేస్తున్నప్పుడు అబ్రహాము తన సేవకుడైన ఎలియాసర్ని పిలిచి తన దగ్గర వాగ్దానం తీసుకుంటాడు. నా పుత్రునికి నీవు తనకు కావలసిన భార్యని నా దేశం వెళ్ళి తీసుకురా, నా దేవుడు వాగ్దానం చేశాడు, అక్కడి నుంచి వచ్చిన నా రక్తపు సంబంధం అమ్మాయిని మాత్రమే నువ్వు తీసుకురావాలి అని చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. పేరు అడుగుతాడు, ఇంటి పేరు అడుగుతాడు, గోత్రం పేరు అడుగుతాడు. నువ్వు వెళ్ళు, నా దేవుడు తన దూతను పంపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు అంటాడు అబ్రహాం. దైవచిత్తం నెరవేర్చడంలో మరియ తల్లి గొప్ప సాక్ష్యం అయితే, అబ్రహాం ఘట్టం ఇంకా గొప్పగా మనకు అర్థమయ్యేట్టు చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒంటెలను తీసుకొని, బంగారం తీసుకొని వెళతాడు వాళ్ళ దేశానికి వెళతాడు. ఎవరిని అడగాలి, ఏమని అడగాలి, ఏ అమ్మాయినని తీసుకురావాలి తెలియదు. కానీ ఒక బావి దగ్గర కూర్చొని, నా యజమానికి ఇలవేల్పైన మా ప్రభువా, ఏ అమ్మాయి అయితే వచ్చి మొదటిగా నాకు నా ఒంటెలకు నీరు చేదుతుందో ఆ అమ్మాయే నా యజమాని పుత్రుడు ఈసాకుకి భార్య అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి ప్రార్థన చేసుకుని అక్కడ కూర్చుంటాడు. అప్పుడు వస్తుంది రిబ్కా వచ్చి, అయ్యా మీరు ఎవరు అని చెప్పి పరామర్శించి, నీరు చేదుతాను, మీరు తాగండి, అలాగే మీ ఒంటెలకు కూడా నీరు చేదుతాను అంటుంది. మీరు గమనిస్తే వచ్చిన అమ్మాయిలో ఫస్ట్ అమ్మాయి రిబ్కా. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కనబడలేదు ఎలియాసరికి. ఎందుకని, నా దేవుడు తన దూతను మీకు ముందుగా పంపిస్తాడు అని చెప్పాడు. నువ్వు ఎవరమ్మా అని చెప్పినప్పుడు, నేను ఫలానా బెతువేలు కూతుర్ని అని చెప్పినప్పుడు, బెతువేలు అబ్రహాం సంబంధితుడు, ఈవిడే అని చెప్పి గ్రహించి తను తీసుకొచ్చిన బంగారం అంతా కూడా ఆవిడ మీద వేసేస్తాడు. అంటే మా ఇంటి పిల్లగా తీసుకుంటున్నాడు, మా ఇంటి యజమానురాలకి కావలసిన భార్యవి అని చెప్పి స్వీకరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటికి వెళదాం పదమ్మా అని చెప్పినప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిందంతా కూడా ఎలియాసరు అక్కడ బెతువేలుకి, అదిగో అక్కడ రిబ్కా వాళ్ళ సహోదరుడు లాబానికి మొత్తం వివరిస్తాడు. వివరించినప్పుడు మనం పెళ్లి కార్డు మీద రాసే వాక్యం ఇదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని వల్ల జరుగుతున్న కార్యం, కాదనడానికి మనం ఎవ్వరము అని చెప్పేసి. ఇది ప్రభు వలన జరుగుతున్న కార్యం, కాదనడానికి మేమెవరము అంటే, తీసుకెళ్ళండి మా అమ్మాయినండి. పెళ్లి సంబంధాలు చూడండి ఎంత ఈజీగా జరిగిపోయిందో. కారణం ఏమిటంటే, ఏదైతే దేవునికి ఇష్టమో, ఏదైతే దేవునికి చిత్తమో అదే చేస్తున్నాడు అబ్రహాం. దేవుని చిత్తమని చేస్తున్నాడు కాబట్టి కార్యం జరిపిస్తోంది ఎలియాసర్ కాదు, అబ్రహాం కాదు. లేనిపోని ట్రిక్కులు ప్లే చేయటం, మెసేజ్లు పెట్టడం, ఫోన్లు చేయటం, లేకపోతే కొన్నిసార్లు ఆ పెళ్లి సంబంధాలు అప్పుడు అబద్ధాలు ఆడటం, లేనిపోని పనులు చేయటం, ఇది జరగలేదండి. తన తండ్రి చిత్తం ప్రకారం దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము తన పుత్రుడు ఈసాకుకి తన ఫ్యామిలీ నుంచి రక్త సంబంధరాలు, తన ఫ్యామిలీ నుంచి కావలసిన అమ్మాయినే తీసుకువద్దామని చెప్పాడు. అలాగే ఎలియాసర్ని పంపించాడు. ముక్కుమోహం తెలియకుండా, ఆ రోజుల్లో ఫోటోలు కూడా లేవు, ముక్కుమోహం తెలియకుండా, అడ్రస్లు కూడా చెప్పకుండా, ఏమి చెప్పకుండా తన దేశానికి పంపించేశాడు, తన ఊరికి పంపించేశాడు. పంపించినప్పుడు మీరు గమనించండి, పెళ్లి సంబంధాలు నంబర్ 1 స్లాట్లోనే అక్కడ పెళ్లి సంబంధాలు ఫిక్స్ అయిపోయినాయి. పెళ్లి సంబంధాల్లో అక్కడ భార్య ఎవరో తెలిసిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. ఆ రోజు రాత్రి అక్కడ నిద్రిస్తాడు ఎలియాసర్ వాళ్ళ ఇంట్లోనే. తర్వాత రోజు కొద్ది రోజుల తర్వాత, నేను వెళ్ళిపోతున్నాను, అమ్మాయిని పంపిస్తారా అంటే, సహోదరుడు లాబానికి కొంచెం మనసు లాగుతుంది, చెల్లి వెళ్ళిపోతుందనేమో. కొద్ది రోజులు ఉండొస్తుందిలేండి, ఒక 10 రోజులు ఉండొస్తుందండి అంటాడు లాబాన్. మీరు కాదు నేను కాదు, అమ్మాయినే అడుగుదామా అంటారు.
అప్పుడు అమ్మాయిని పిలిచి, వెళ్ళిపోతున్నాడు ఎలియాసర్ గారు, మరి నువ్వు ఆయనతో వెళతావా ఉంటావా అంటే రిబ్కా వెంటనే నేను వెళ్ళిపోతాను అంటుంది. అద్భుతం గమనించండి. వెంటనే మెట్టి నిల్లు వైపు తన చూపు మళ్ళింది. ఇది దేవుడు చేస్తున్న కార్యం, ఇది ప్రభు చేస్తున్న కార్యం, దేవుడు నిశ్చయిస్తున్నటువంటి కార్యం. కాబట్టి అక్కడ మన ఎనర్జీ, మనకున్నటువంటి తెలివితేటలు అస్సలు వర్కౌట్ అవ్వవు. దేవుడు నడిపించేస్తూ ఉంటాడు. అది కూడా ఆనందం వైపుకే, సంతోషం వైపుకే నడిపించేస్తూ ఉంటాడు. అందుకనే వెంటనే చూడండి, పుట్టినిల్లు గురించి బాధపడుతూ ఏడవకుండా, ఏమాత్రం కూడా వెనుకంజ వేయకుండా నేను వెళ్ళిపోతాను అంటుంది. వెళ్ళిపోయింది. మీరు గ్రహిస్తే వివాహము చేసుకున్న తర్వాత కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెను కాలు కింద పెట్టనీయకుండా చూసుకున్నాడు ఇసాకు. అప్పటికే సారా తన తల్లి చనిపోయింది. తల్లి లేని కొరత తీరి ఓరడిల్లెను. ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనంలో ఆమెను కాలు కింద పెట్టనీయకుండా అపురూపంగా చూసుకున్నాడంట. భార్యలో తన అమ్మని చూసుకున్నాడు, ఆనందాన్ని పొందాడు. కావలసినవన్నీ దేవుడు చూడండి జీవితకాలం అంతా ఎలా సమకూర్చాడో, ఎంత గొప్పగా దీవించాడో. ఆస్తిపాస్తులతో, ధనముతో, అష్టైశ్వర్యాలతో ఈసాకును దీవించాడు. ఒక మంచి సహచరుడిని అదిగో ఈసాకు అందజేశాడు. కారణం ఆ తండ్రి చిత్తం ప్రకారం మాత్రమే భార్యను తీసుకువచ్చాడు. తండ్రి చిత్తం ప్రకారం మాత్రమే తన సహచరుని అదిగో ఆ కొడుక్కి అప్పచెప్పాడు. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఫాదర్ దైవ చిత్తం తెలుసుకోవటం అంటే మోకరించండి, ప్రతిదీ ప్రభుకు చెప్పండి. మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని ప్రభుతో మాట్లాడండి. ఇంట్లో పిల్లల గురించి కానీ, జరుగుతున్న కార్యాల గురించి కానీ, జరగబోయే విషయాల గురించి కానీ, చేపట్టబోయే ప్రణాళికల గురించి కానీ ప్రార్థన చేస్తూ నీ చిత్తమే జరగని తండ్రి అని చెబుతూ ఆ చిత్తం జరుగుతున్నప్పుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాని నీ చిత్తమే అని జరుగుతూ ఇలా ఉంటే బాగుండు ప్రభువా, అలా ఉంటే బెటర్ ఏమో ప్రభువా అని చెప్పి మన సలహాలు ఇవ్వకూడదు. అది ఏదైతే ఆయన ఇస్తాడో దాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇది యాటిట్యూడ్ ప్రాబ్లం. మనం ఎప్పుడూ ఆ విధంగా మనం సిద్ధంగా ఉండాలి. దేవునికి మనల్ని మనం అప్పచెప్పుకోవటానికి, దేవునికి మనల్ని మనం సరెండర్ చేసుకోవటానికి, ఆయన ఏదైతే ఇస్తాడో దాన్నే స్వీకరించడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మీరు గమనించండి, ఈ హాస్పిటల్స్లో బిడ్డల్ని కనేటటువంటి వార్డ్స్ ఉంటాయి కదా, అక్కడ బిడ్డని గర్భవతి ఆ పాపని లోపల తీసుకెళ్తారు. అమ్మాయిని లోపల తీసుకెళ్ళినప్పుడు బిడ్డని బయట కొంతమంది అటు ఇటు తిరుగుతూ షంటింగ్ చేస్తూ ఉంటారు. ఒకళ్ళేమో అబ్బాయి కావాలని, ఇంకొకళ్ళేమో అమ్మాయి కావాలని. అక్కడ ఎలాగో పక్కనే స్వరూపాలు పెట్టుంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ప్రార్థన చేసేస్తారు, టెన్షన్లు పడిపోతూ ఉంటారు, చెమట్లు పట్టేస్తూ ఉంటాయి. తీరా వచ్చి బిడ్డను బయట తీసుకొస్తారు. నర్సు గారు తీసుకుని వచ్చి మీకు పుట్టింది అని చెప్పి చూపించగానే కొంతమంది ఏమో దబాలని గంతులేసేస్తారు, కొంతమంది కింద పడిపోతూ ఉంటారు, కొంతమంది అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు, కొంతమంది నర్సులకి పార్టీ ఇచ్చేస్తారు అప్పటికప్పుడు. ఎందుకని? మేము అనుకుంది జరిగింది అని చెప్పేసి. ఇంకొంతమంది ఏమో మేము అనుకుంది జరగలేదు. ఇది కాదు దైవ చిత్తం ముందు మనకు ఉండాల్సిన యాటిట్యూడ్. ఏది ఇచ్చినా నా దేవుడు, నాకు ఎలాంటిది ఇచ్చినా నేను స్వీకరిస్తాను, ఈ మనస్తత్వం మనకు ఉండాలి. అంతేగాని మనం ప్రోగ్రామ్ చేసి ప్రార్థన చేస్తాం చూడండి. ప్రోగ్రామ్ చేసేసి ప్రభువా ఇలాగైతే బాగుండు, అలాగైతే బాగుండు, ఇలా ఉంటే బాగుండు. కొన్నిసార్లు కొంతమంది పుణ్యక్షేత్రాలకు కానీ గుళ్ళోకి కానీ వెళ్ళినప్పుడు ప్రభువా నాకు పొడుగోడు రావాలి భర్తగా, ప్రభువా నాకు ఆస్తిపరుడు రావాలి భర్తగా, ప్రభువా నా భర్త ఇలా ఉండాలి అలా ఉండాలి. ఎక్కువగా ప్రార్థన చేసేది భార్యలు కాబట్టి నేను మాట్లాడుతున్నా. స్త్రీలు ఎక్కువ ఈ విధంగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ అది ప్రభువా నాకు ఇష్టమైన వాడు కాదు, నన్ను సంతోషపెట్టి నువ్వు ఏర్పాటు చేసిన వాడు నాకు కావాలని చెప్పి ప్రార్థన చేస్తావు చూసావా, అది నిజమైనటువంటి ప్రార్థన. అందుకనే ఇది పెళ్లి విషయమే కాదు, ఉద్యోగం కానీ ఫ్యామిలీ కానీ మనకున్నటువంటి ఏ హోంవర్క్ అయినా సరే, ఏ పని మనం చేస్తున్నా సరే అది దైవ చిత్తం ప్రకారం జరగాలని ఆశపడాలి. దైవ చిత్తం ప్రకారం ఆశపడాలి. ఆ విధంగా ప్రభువు ఇచ్చింది మనం స్వీకరించాలి అని చెప్పి మనం ఎప్పుడూ గ్రహించుకోవాలి. మనకు సామెతల గ్రంథకర్త మనకు మంచి వాక్యం చెప్తాడు. 16వ అధ్యాయం 21వ వచనంలో నరుడు ప్రణాళికలు రూపొందించును గాక దేవుడు సంకల్పం మాత్రమే నెరవేరును అని చెప్పి. నువ్వు ఎన్నైనా ప్రోగ్రామ్స్ పెట్టు, ఎలాగైనా రూపొందించు, ఎలాగైనా సరే ప్లాన్ చేయి, గ్రూపులు పెట్టు, డిస్కషన్లు పెట్టు, నీ తెలివితేటలు రాజకీయ పరంగా వాడు, అస్సలు కాదు. దేవుడు ఆమోద ముద్ర వేయందే అది అక్కడ జరగదుగాక జరగదు. అందుకే మనం అదృష్టవంతులమండి. దైవ చిత్తం ప్రకారం జీవించే అర్హత కలిగి ఉన్నాం. మోకరించి ప్రార్థన చేసుకుంటూ దేవునికి ఇష్టమైనటువంటి ఆయన చిత్తాన్ని తెలుసుకునే అర్హత కలిగి ఉన్నాం. ఇంతకంటే గొప్ప అదృష్టం మనకు లేదు. మన బిడ్డలు బాగుండాలన్నా, మన కుటుంబాలు బాగుండాలన్నా, మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నా, మనం ఎప్పుడైతే ప్రభువా ఇది నీ చిత్తం అని చెప్పి మనం గ్రహిస్తామో
ప్రభువు మనకు కావలసింది ఆయన ఎరుకపరుస్తాడు, మనకు అందచేస్తాడు. ఎప్పుడైతే ఆ చిత్తాన్ని అంగీకరిస్తూ జీవించడానికి ఇష్టపడతామో మన దేవుడు మనల్ని నడిపిస్తాడు, చివరి దాకా నడిపిస్తాడు. ఆ విధంగా మనందరినీ కూడా ఎల్లప్పుడూ దీవిస్తాడు. ఎల్లప్పుడూ దైవ చిత్తం నెరవేర్చే భాగ్యాన్ని మనకు దయచేయమని, ఆయన చిత్తానికి లోబడి జీవించే యోగ్యతను మనకు ప్రసాదించమని తలలు వంచి కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. మరొక రోజు నాయన మేమందరం కూడా ప్రభువా ఈ యొక్క ధ్యానాంశంలో తండ్రి, ఈ ధ్యాన ప్రార్థనలో పాల్గొంటూ దేవ నీ వాక్యం ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ చిత్తము మాకు మహదానందాన్ని ఇస్తోంది తండ్రి. నీ చిత్తం నెరవేర్చడంలో మేమెంతో సంతోషంగా ఉన్నాం ప్రభువా. నాయన నీ సహాయం మాకు అందుతోంది తండ్రి. మరీ తల్లిలాగా అబ్రహాము చేసిన విధముగా, మీరు చేసిన విధముగా దేవా నీ చిత్తం ఎల్లప్పుడూ నెరవేర్చే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. మా జీవితాల్లో ఏది మాకు ఇష్టమో, ఏది నీకు ఇష్టమో, ఏది నీకు సముచితమో, ఏది నీకు ప్రీతిపాత్రమో దాన్ని మాత్రమే చేసుకుంటూ మా జీవితాలను నీకు సమర్పించి జీవిస్తూ ఉండగా అది గొప్ప జీవితమై ఉన్నది నాయన. ఇది మేము అనుభవిస్తున్నాం ప్రభువా. మా స్వంత ఆలోచనలతో కాకుండా నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయండి తండ్రి. వాక్యము వింటూ దేవ ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. కావలసిన నీ కృప ప్రతి బిడ్డను కూడా దయచేయండి. నిండైన నీ ఆశీర్వాదాలతో దీవెనలతో బిడ్డలు నింపమని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తిగల కృపగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మనందరినీ ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో కాచి కాపాడుదురుగాక. ఆమెన్.